కువైట్ లో కూడా పేపర్ పాంప్లెట్లు వేసే వాళ్ళు ఉంటారని చెప్పి నాకు ఈ రోజే తెలిసింది. పేపర్ వేసినందుకు జీతం ఎంత ఇస్తారో చూపిస్తే వీడియోలో చూసేయండి. వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళేసి ఇంటింటికాడ మెయిన్ గేట్ దగ్గర ఇలా పేపర్ అయితే పెట్టేసిపోతారు అనమాట. నేను పొద్దున్నే స్కూల్ డ్యూటీకి వచ్చే టయానికి ఇద్దరైతే ఇట్లా పేపర్లు అయితే పెడుతున్నారు ప్రతి ఇంటి దగ్గర. వీళ్ళిద్దరు ఒక ఈదిలోకి ఎంటర్ అయ్యి ఒక పక్క ఒకరు ఆ పక్క ఈ పక్క మార్చుకుంటూ పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు, ఏ ఇల్లు మిస్ కాకుండా. తెల్లారితో 5 గంటలకు అయితే డ్యూటీ ఎక్కుతారు, 8 వరకు చేస్తారంట. ఆ టైంలోనే ఎందుకు పెడుతున్నారని చెప్పి ఆలోచించా. కువైట్ వాళ్ళు ఆల్మోస్ట్ 6 గంటల నుంచి 8 గంటల వరకు డ్యూటీలకి అయితే వెళ్తా ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఈ పేపర్లు అయితే వాళ్ళు కంటన పడతాయి, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారని చెప్పేసి ఆ టైంలో ఎక్కువ పెడతా ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఒక కంపెనీ కింద పనిచేస్తున్నారంట. ఆ కంపెనీని అయితే ప్రమోట్ చేసుకున్నారు పాంప్లెట్ లో కొట్టించి. ఆ పాంప్లెట్ ని మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ మొత్తం నేను ప్రమోషన్ చేసినట్టుంటదని చెప్పేసి చూపించలా. ఇందులో హౌస్ క్లీనింగ్, ఏసీ వర్క్, ఎలక్ట్రిషియన్ వర్క్, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సోఫా షీట్లు, ఇంటికి సంబంధించి ఎలాంటి వర్క్ అయినా సరే వీళ్ళైతే చేస్తారంట. పాంప్లెట్లు పెట్టిన వాళ్ళకి కంపెనీ నుంచి వచ్చే డబ్బులు కాకుండా పొద్దున్న 5 నుంచి 8 వరకు చేసిన డ్యూటీకి మాత్రం 70 దినాలు ఇస్తారంట నెలకి. దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 20,000 అయితే మిగులుతుంది. ఎక్స్ట్రా ఆదాయం కోసం ఏదో ఒక పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గల్ఫ్ దేశాల్లో. నేను ఎప్పుడు చెప్పే మాట, ఏ పని చేస్తానో నామోష్గా ఫీల్ కావు. మీరేమంటారో కామెంట్ చేసి ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.